మొదటి అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు మనం అందరం కలిసి చదువుతాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు మనందరం కలిసి చదువుతాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. మరొకసారి చదువుదాం. 9-10 వచనాలు కొంచెం బిగ్గరగా కలిసి చదువుదాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల దేవుని దాసులగుటకు దేవుని మృతులను లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపుకి తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. రైట్. తెస్సలోనిక గురించి పౌలు చాలా చక్కగా మరి నిబ్బరంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏమవుతారా, ఇట్లా పడిపోతారేమో, శత్రువు మోసం చేస్తాడేమో, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏమైనా ఇబ్బంది కలిగిద్దేమో అని ఆ డౌట్లు ఏం లేవు ఆయనకి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే నిబ్బరంగా ఉన్నారు. ఈరోజు వచ్చిన కష్టాలు ఏంటో తెలిసే, ఆ చర్చిలో వాళ్ళతో ఈ చర్చి వాళ్ళు సావాసం చేస్తే చాలు ఏదో ఒకటి అంటిస్తారు. వాస్తవానికి అంటించి సేవకుడి మీద ఏదో చెప్పడం, లేదా విశ్వాసుల మీద ఏదో చెప్పడం, ఎట్లాంటి సర్వసాధారణం కదా. అదొక రకమైన భయం కూడా వాస్తవానికి. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ అక్కయ్యలోకి వెళ్ళి, అక్కయ్య అంటే కొరింది అని అర్థం, ఇంకా అక్కయ్యలోకి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న మ్యాసిడోనియాలోకి కూడా వెళ్ళి మీరు వాక్యం చెప్పినా వీళ్ళు ఏమీ పాడవాల వాస్తవానికి. ఎందుకని? దేర్ అండర్స్టాండింగ్ ఈజ్ సంథింగ్ స్టాండర్డ్ అనమాట. అది ఒక మాటలో వాళ్ళకున్న అండర్స్టాండింగ్ చాలా చక్కగా ఉంది. ఎప్పుడైనా విశ్వాసి యొక్క అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటే ఇక బాధల భయమే లేదు. ఎందుకో తెలుసా, ఎవరైతే చెప్పినా కానీ ఇబ్బంది పడరు. ఇక లేకపోతే ఏముంది, వాళ్ళు ఎట్లా అంట, వీళ్ళు ఎట్లా అంట, మనం ఎట్లనే చేయాలంటే అట్లా చేయాలంటే ఇబ్బంది. అంతేందుకు గలతీలు రాసిన పత్రికలో ఏం జరిగింది తెలిసే, యూదులు కొంతమంది గలతీలో పరిచయం చేసింది ఎవరు, యాక్చువల్గా అపోస్తలుడు పౌలు. కానీ యూదులు గలతీలు పౌలు వచ్చి చేసిన వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఎవరో సహోదరులాగా చూడటానికి వచ్చి, ఏంటి మీకు సున్నతి లేదా, మీకు సున్నతి లేకపోతే మీరు పరలోక రాజ్యం వెళ్ళరు అని చెప్పి వాళ్ళతో చెప్పించి సున్నతి చేయించినప్పుడు మళ్ళా పౌలు కొత్తగా వచ్చాడు. గలతీలారా, మీరు ఎందుకు మోసపోతున్నారు, మేము చెప్పడు సువార్త ఇంక దేవదూత కూడా చెప్పినాక మీరు నమ్మొద్దు వాస్తవానికి అని గట్టిగా చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు, ఇంత తొందరగా భిన్నమైన బోధలకు తిరిగిపోవడం చూసినట్టు నాకు బాగా ఆశ్చర్యం అయిపోతుంది. నాకు మళ్ళా ప్రసవేదన కలుగుతుంది. అంటే ఈ రోజుకి కూడా అంతేందుకు, పొద్దున కూడా మా ఇంటి దగ్గర కరెంట్ పోతే, కరెంట్ పెట్టి ఛార్జ్ పూర్తిగా డల్ అయిపోతే ఒక చోటకి వెళ్ళాను నేను. యాక్చువల్గా దయచేసి ఆయన కూడా అక్కడికి వెళ్ళా కూడా తెల్ల బట్టలు వేసుకోవచ్చా లేదా డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరికి వచ్చింది ఇది? విశ్వాసులకి అది సేవకులకు వచ్చింది డౌట్. ఎవరికి వచ్చింది? తెల్ల బట్టలు వేసుకోవచ్చా లేదా? అసలు లేఖనం ఏం చెప్తుంది దీని గురించి? లేఖనం ఏం చెప్తుందా? ఇది చూడు, తెల్ల బట్టలు ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకోకూడదు? లేదన్నా బైబిల్లో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించమని ఉందన్నా అని చెప్తారు. యాక్చువల్గా తప్ప అది లేఖనం ఉంది కదా, మరి తెల్లని బట్టలు వేసుకోకపోతే ఇది ఎలా ఉందంటే వాస్తవానికి అప్పుడు నేను ఏమంటానంటే, మీరు కోర్లో నుంచి చూడండి, సెంటర్లో నుంచి చూడండి, దైవికమైన దర్శనం అనే ప్రత్యక్షతలో నుంచి చూడండి, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. అట్లా కాకుండా మీరు వేసుకోవచ్చా వేసుకోకూడదా ఇట్లాంటి ఆలోచన జీవితాంతం ఎక్కడుంటారో తెలుసా, అక్కడే ఉంటారు. ఒకడు మూడు చరణాలు వెళ్ళి పాట పాడతాడు, ఇంకొకటి వచ్చి 3 చరణాలు వెళ్ళి 4 పాడుతూ ఉంటాడు, ఇంకొకటి 5 పాడతాడు అంటాడు. ఇవన్నీ తప్పన్న, ఒకటే పాడాలంటే ఈ ఎట్లా ఉంటుంది వ్యవహారం? ఇదంతా కాదు, కోర్లో నుంచి మీరు చూసారనుకోండి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో నుంచి, అప్పుడేమవుద్దో తెలుసా, అది చెయ్యాలో వద్దో మీకే అర్థమైపోద్ది. యాక్చువల్గా మీకు అది ఎంత అవసరం కూడా మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాంటి షాలో అండర్స్టాండింగ్, పైపైన అండర్స్టాండింగ్ ఉందనుకోండి, తెలియకుండానే ఈజీగా అవతల వాళ్ళు ఏం చేస్తారు, మోసం చేస్తారు తెలియకుండానే.
తెలియకుండా మోసం అటు చేయకూడదంట, ఇటు చేయాలంట, అసలు ఎందుకు అనే పదం లేదు. ఒకసారి నేను ట్రైన్లో పోతున్నప్పుడు ఒక సేవకులతో, నేను అప్పుడు మెడ్రాస్ వెళ్తాను యాక్చువల్గా ఏదో పని మీద, వాళ్ళు కూడా సేవకులే యాక్చువల్గా. అయితే ఆ సేవకులు పక్కన కూర్చున్నప్పుడు సేవకులకి ఇప్పుడు వచ్చారనుకోండి, వీళ్ళకి ఎవరు పెద్ద ఎవరు చిన్న అని వచ్చేసింది. మీరు తెలుసా లేదా, సింహాలు కలిసి ఉంటాయి, పులులు కలిసి ఉండవంట. ఎంతసేపు ఆధిపత్యం కోసం పోట్లాడుకుంటాయి అంట. అందుకని సింహం సింగిల్ పులి సింగిల్ తిరుగుతూ ఉంటుంది ఎంతసేపు. ఇట్టనే ఉంటుంది సేవకుల మధ్యలో, ఎవరు పెద్ద ఎవరు వచ్చింది. బ్రో మీరు 40 రోజులు ఉపవాసం ఉన్నారని అడిగాడు అండి ఆయన. వాస్తవానికి ఏమన్నా తెలుసా, 40 రోజులు, ఎందుకంటే ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సో దిస్ ఈజ్ మై స్పిరిచువాలిటీ అని చెప్పుకోవడానికి ఆయన ఏమన్నాడంటే, 40 రోజులు మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా, ఏదో వాక్యం చెప్తున్నారు అన్నట్టు మాట్లాడు అని. నేనేమన్నా అసలు ఉపవాసం ఎందుకు ఉండాలని అడిగాను, ఇంక అంతే. మళ్ళీ ఇది కూడా తెలియకపోతే ఇంక మేమేం చెప్పలేము, ఇంకేం మాట్లాడొద్దు. చెప్పాలి బ్రో, ఉపవాసం ఎందుకు ఉండాలని అడిగితే చెప్పాలా. పిల్లలు వచ్చి ఆకలి ఎందుకు వేస్తుందని అడుగుతారు, ఏం చేయాలా చెప్పాలి. మీరు పెద్దోళ్ళు, ఆకలి వేస్తుందో తెలీదా అని చెప్పి గద్దిస్తే కాదు, కుదరదు. ఆకలి వేస్తే ఎందుకు వేస్తుందో చెప్పాలి, ఆకలి వేసిన తర్వాత ఏం చేయాలో చెప్పాలి, మళ్ళీ ఉపవాసం ఉండమంటే ఏంటో కూడా చెప్పాలి. మీరు అక్కడ చెప్పకుండా అంటే ఫస్ట్కి వెళ్తుంటే కోర్లో నుంచి వాళ్ళకేమి అర్థం కావట్లా, అది ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటున్నారు యాక్చువల్గా. అది జనరలే, నేనేమి పెద్ద తత్వవేత్తనేం కాదు, జనరలే, మామూలే. మీరు చూడండి, కోర్ నుంచి చూడకపోతే వచ్చిన కష్టాలు ఇవన్నీ. సో ఇప్పుడు అపోస్తులకి అలాంటి కష్టాలు ఏం లేవు తెస్సలోనికలో, ఎందుకంటే వీళ్ళు చాలా స్టాండర్డ్ ఉన్నారు. ఎంత బాగా అంటే వీళ్ళు వెళ్ళి రాగలరు, వాళ్ళకి వాక్యం చెప్పి రాగలరు, వీళ్ళు ఇంకొకరు పిలవగలరు, వాళ్ళతో కూడా కలిసి ఉండగలరు. బికాజ్ దే నెవర్ లూజ్ దేర్ విజన్, వాళ్ళ యొక్క దర్శనాన్ని వాళ్ళు ఎప్పుడు పోగొట్టుకోరు. చూడండి, అందుకే ఆ వచనంలో ఏమన్నారంటే ఆ, 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 ఉమ్, 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 ఉమ్. చూసారా, వాస్తవానికి వాళ్ళే తెలియజేస్తున్నారు. ఎలా వీళ్ళు అన్ని సంగతులు విడిచిపెట్టి రాబో ఉగ్రత నుంచి తప్పించడానికి సామర్థ్యం కలిగిన యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూడటం అనే విషయాన్ని వీళ్ళు హృదయంలో స్థిరపరచబడ్డారని చెప్పి ఎవరు చెప్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మన లైఫ్లో కూడా అట్టనే ఉండాలి. ఎవరు మన రక్త సంబంధులు వీళ్ళు చూసినప్పుడు వాళ్ళనే బలహీనతలు ఉండవా, వీళ్ళకుంటాయి బలహీనతలు, దెర్ ఇస్ నో డౌట్. కానీ వీళ్ళ లైఫ్లో ఉన్న అండర్స్టాండింగ్ చూసినప్పుడు ఏమన్నా తెలుసా, ఓ బా వాళ్ళకి వీటితో సంబంధం లేదు, వీళ్ళు దేవుడి కోసం ఎదురు చూస్తున్నారు, భవిష్యత్తు కోసం వాళ్ళకి భయమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, అక్కడ రాయబడింది రాబో ఉగ్రత నుంచి తప్పించడానికి. ఆ పదం చూడండి, చాలా క్లియర్గా ఉంది అక్కడ. రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేసి. అంటే ఏంటి, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఏం చేస్తారో తెలుసా, ఈ లోకాన్ని అట్టనే వదిలేయడు, తీర్పు తీరుస్తాడు ఆయన. యాక్చువల్గా ఈ లోకం ఎలాగ అన్యాయంగా నడుచుకుందో, ఆయన పక్కన ఆయన లేకుండా బతికిందో, దాన్ని అంతటినీ కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఎలాంటి తీర్పు తీరుస్తాడు అనుకున్నారు, మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, ఈ భోజనం ఎవరిదే అని అడుగుతాడు ఆయన. అదేంటి ప్రభు, నువ్వు భూమిలోంచి ఇవ్వకపోతే మాకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. నేను ఇచ్చింది నిజంగా ఏదైనా తోటలో ఇచ్చాను మీకు, మీరు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు, మీరే దున్నుకొని మీరే విత్తుకొని తింటున్నారు. అప్పుడే ఎవరు చేస్తున్నట్టు, నేను ఇచ్చినట్టు కాదు అది. భూమికి నేను సామర్థ్యం ఇచ్చా, కానీ యాక్చువల్గా మీరు నా మీద ఆధారపడి చేయట్లా. మాకే తెలుసు ఎట్ట దున్నాలో ఎట్ట విత్తాలో అని చెప్తున్నారు యాక్చువల్గా. అప్పుడు ఎవరు తింటున్నట్టు, మీరు ఎవరు పుట్టించుకున్నట్టు, మీరే చేసుకున్నారు. అప్పుడు ఆయన అడుగుతాడు, నేను ఇచ్చేది మీరు తిన్నప్పుడు, నా వలన అది కలగనప్పుడు నా అధికారానికి మీరు లోబడినట్టు కాదు. యాక్చువల్గా అంటే లోకంలో ఉండి లోకంలో బతకడం నేర్చుకున్నారు మీరు చాలా తెలివిగా. కాబట్టి ఇప్పుడు లోకం నాకు ఎలాంటిదే తెలుసా, విరుద్ధమైంది. లోకం నా వల్ల కలిగింది, లోకం నాకు విరుద్ధమైంది. విరుద్ధమైన లోకం మీదకి నేను ఎప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఉగ్రత కొమ్మరచ్చడానికి సిద్ధంగా ఉంటా. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఎట్లా పడితే అట్లా. యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎట్ట పడితే అట్లా జరిగిద్ది అది. దాన్ని ఎవరు ఊహించలేరు. ఎందుకని, ఆయన ఎట్లయినా చేస్తాడు. బిల్డింగ్ కూలిపోయింది, సునామీ వచ్చేసింది, కరోనా వచ్చింది, ఇవన్నీ ఎట్లా పడితే అట్లా జరుగుతాయి. దానికి ఒక పద్ధతి లేదు. ఎందుకని, ఈ లోకం మీద ఎవరికి ఉంది ఉగ్రత, దేవుడికి ఉగ్రత ఉంది. ఎండ ఎక్కువైపోయి మొన్న ఫారెన్ కంట్రీలో రోడ్లు మెల్ట్ అయిపోయినాయి, రోడ్లు కరిగిపోయాయి. మీరు గమనించండి. మరి అట్లా ఎట్లా జరిగింది, అది దేవుడికి ఇష్టం అంతే. ఎందుకంటే ఈ లోకం ఆయన చేత కలగబడిన లోకం ఆయన మాట వినందున లోకం మీదకి ఆయనకి ఏముంది, ఎప్పుడు కోపం ఉంది యాక్చువల్. సో ఇటువంటి లోకం యొక్క కోపం రాబోతుంది మాత్రమే కాదు, ఇప్పుడు కూడా నడుస్తుంది. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈ లోకం మీద ఉన్న ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి సామర్థ్యం కలిగినాడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాకడ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఎదురు చూస్తున్నారు.
అంటే ఈ లోకం యొక్క సామర్థ్యాన్ని వీళ్ళు నమ్మట్లేదు. చూడండి ఎంత తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. ఈ లోకం మీద ఉన్న సామర్థ్యాన్ని వీళ్ళు నమ్మట్లేదు. ఆ లోకంలో చాలా విషయాలు ఉన్నాయి, బట్ కానీ ఇవన్నీ కూడా వాడుకొని వదిలేస్తున్నారు వాళ్ళు అంతే. వీటి మీద ఆశపడిపోవట్లా, వాటి కోసం ఎదురు చూడట్లా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని మీద ఆశపడిపోవట్లా, దానికోసం ఎదురు చూడట్లా. అలా ఉంటే బాగుండు, దేవుడికి వందనాలు చెల్లిస్తా అని చెప్పట్లా. నేను వందనాలు చెల్లించాల్సింది ఆయన కోసమే, ఆ సౌకర్యం కోసం కాదు. ఇది ఎంత జ్ఞానం చూడండి. పౌలు ఏమన్నాడు, ఆయనను నేనేమై ఉన్నాను, దేవుని కృప వల్ల అయి ఉన్నాను. అంతేగాని దేవుడు నాకు ఇచ్చిన వస్తువులను బట్టి వస్త్రాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తానని చెప్పలా. ఎందుకని, నేను ఆయన కృపలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటో తెలుసా, సర్వసాధారణంగా జరిగే విషయాలు. అది దాని అర్థం. నాకేది అవసరమో ఆయన ఏం చేస్తాడు, సర్వసాధారణంగా చేస్తాడు. కాబట్టి అది కృప. నేను నా కృపనే ఎంజాయ్ చేస్తాను అంతే. నేను తెలివిగా నా సెల్ ఫోన్ గురించి వందనాలు చెల్లించారనుకున్నప్పుడు వెంటనే ఏమంటుందో తెలుసా, అంటే చిన్నప్పటి నుంచి నేను చేసినంత పోయిందా యాక్చువల్గా. అంటే అండర్స్టాండింగ్, అది వందనాలు చెల్లించొద్దా అంట కాదు. నా అండర్స్టాండింగ్ ఏంటి తెలుసా, దీనికంటే కూడా నువ్వు సామర్థ్యం కలిగినోడివి, నన్ను పోషిస్తున్నావు, నాకు కావాల్సిన ప్రతిదీ నువ్వు ఇస్తావు. అదంతా కూడా దేంట్లో ఉంది, నీ కృపలోనే ఉంది. దీని కృపలోంచి పక్కకి వెళ్ళిందంతా ఎక్కడ ఉందో తెలుసా, కృపలో ఉండకుండా పక్కకి వెళ్ళిందంతా ఎక్కడికి వెళ్ళింది, లోకంలో ఉంది. అంతే కదా. లోకం అంటే దేవుడి మీద ఆధారపడకుండా చేసే ప్రతిదీ లోకం. సపోజ్ మన ఇంట్లో పరిస్థితులు చక్కబెట్టాలనుకోండి, మనమే తెలివిగా చక్కబెట్టేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా, అలా ఉండాలి కాదు, అది లోకం అని మనకు అర్థం అవ్వాలి. అలా ఉండాలి అని మనం అనుకుంటామంటే అది లోకం. అలా ఉండటం కాదు. నువ్వు దేవుడి మీద ఆధారపడడం వల్ల కలిగిన జ్ఞానాన్ని ఉత్పత్తి చేయాలి. అప్పుడు వాళ్ళని నువ్వు సంపాదించుకోగలుగుతావు. లేకపోతే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు నీకంటే తెలివేలే ఉండి నీవు చెప్పిన ఆన్సర్లే నీవు చెప్తా తిరిగి. అప్పుడు తెలిసిద్ది అది ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ అది చాలా జ్ఞానం ఉంటుంది. అది మనకి ఆ జ్ఞానం పనికిరాదు ఎప్పటికీ. తెస్సలోనికలో ఉన్న వాళ్ళు ఎంత జ్ఞానవంతులంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ పొజిషన్స్ కూడా వాటి మీద ఆధారపడట్ల. దానిపైన చూడండి ఒక చక్కటి మాట రాస్తుంది. మరియు మరియు అని దగ్గర నుంచి మరియు అని అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల సత్యవంతుడు దేవునికి దాసులగుటకు ఇప్పుడు యేసుని అనగా రాబో ఒకటి నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిప్పబడుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. వీళ్ళు చూడండి, మృతుల్లోంచి తిరిగి లేచిన వాడు అంటే అర్థం ఏంటో తెలిసే, మరణం ఇంకేమాత్రం కూడా ఆయన మీద ప్రభుత్వం చేయదు అని అర్థం. మృతుల్లోంచి ఏం చేశాడు, ఆయన తప్పించుకున్నాడు అని రాసలేదు. వస్తాడు మరణంలోంచి ఎట్ట కూడా తప్పించుకున్నాడు అని రాసలేదు. అట్టుంటో తెలిసే, దాన్ని చూసినప్పుడు మళ్ళీ ఈయన కూడా భయపడుతూ ఉంటాడు. ఎందుకని, ఆ మరణం నుంచి నేను తప్పించుకున్నాను కానీ దాన్ని గెలవలా వాస్తవానికి. కానీ ఇక్కడ నిజానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మరణం నుంచి తప్పించుకోవాలా. ఏం చేశాడు, ఆయన మరణాన్ని గెలిచాడు ఆయన యాక్చువల్గా. కాబట్టి మరణం ఆయన చూసి భయపడింది. ఇప్పుడు అట్టంటే ఆయన్ని వీళ్ళు నమ్మి యాక్చువల్గా వీళ్ళు కూడా మరణాన్ని చూసి భయపడరు. మరణాన్ని భయపడకపోతే ఇంక దేనికి భయపడరు యాక్చువల్గా. అంతే కదా. అక్కడ రాస్తుంది ఏంటంటే, మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల సత్యవంతుడైన దేవుడి దగ్గరికి మీరు ఏం చేశారు, వచ్చారు. ఈ పదం మనం తిరిగి జన్మించినప్పుడు చెప్పే మాటలతో సమానం అని మనం అనుకుంటాం. కాదు. తిరిగి జన్మించినప్పుడు మనం మిగతా అన్నీ కూడా తప్పు, ప్రభు మాత్రమే నిజమని మనం చెప్పుకోలేదా, తెలుసుకున్నాం. మిగతా వాళ్ళందరికంటే కూడా ఈయన ఎవరు కరెక్ట్ కాదు, ప్రభువే కరెక్ట్ అని సంగతి మనకు అర్థమైంది. అర్థం అవ్వలేదా? చాలామందికి అర్థం కాకపోతే ఇంకా రక్షణలో సరిగ్గా గట్టిపడినట్టు కాదు వాళ్ళు. ఇది సమస్య. అందుకే అపోస్తలుడైన పేతురు ఏమన్నాడు తెలుసా, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. అంటే వెండో బంగారం ఇచ్చి మిమ్మల్ని కొనలేదు ఆయన. క్షయ వస్తువులు అయ్యి, ఇంతకంటే ఎక్కువ బంగారం వస్తే మళ్ళీ మీరు అటు వెళ్ళిపోవాలా, ఇంతకంటే మంచి నకీషి పనితో ఉన్నటువంటి ఆభరణాలు ఇస్తే మళ్ళీ అటు వెళ్ళిపోవాలా. క్షయమైన వస్తువులు లాంటి, క్షయం అంటారు ఏంటండి, మెటల్ ఎప్పుడు కట్టనే ఉంటుందిగా, క్షయం అంటారు ఏంటి, మెటల్ ఎప్పుడు కట్ట, ఆ బంగారాన్ని కూడా తుప్పు చేసి తినేసిద్ది కదా మట్టి, ఒకరోజు తినేసిద్ది. మీరు గమనించండి, ఈరోజు ఎట్లంటే డైమండ్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది యాక్చువల్ కదా, డైమండ్. కానీ దాన్ని ఏమంటుంది, వెండి బంగారాలు డైమండ్లు కూడా క్షయమైన వస్తువులే, ఏముండవు దానికంటే. అది పెద్ద అది విషయాలు ఏం కాదు, పరలోక సంబంధమైన సంగతులు ఏం కాదు. మీరు గమనించండి, ఆటి చేత నేను విమోచించలేదు కానీ నిర్దోషం నిష్కలంకం వంటి గొర్రెపిల్ల రక్తంతో మిమ్మల్ని ఏం చేశాడు, విమోచించాడు. దేనికోసం, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. పితృపారంపర్యం అంటే ఏ కులం నుంచి వచ్చావో దాన్ని ఏం చేయాలా, తీసి డస్ట్బిన్లో వేయాలా. ఏ గౌరవాలు మనకున్నాయి ఎంతకుముందు, పెద్దవాళ్ళం అని చెప్పి, లేదా అందమైన వాళ్ళం అని చెప్పి, లేదా పరపతి ఉన్న వాళ్ళం అని చెప్పి, దీన్ని అంతా తీసి ఏం చేయాలా, డస్ట్బిన్లో వేయాలా. పితృపారంపైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలా. దేవుణ్ణి నమ్ముకున్నారు, బట్ స్టిల్ వాళ్ళు క్యాస్ట్ని వదిలిపెట్టరు. నో, వదిలిపెట్టరు. మీరు ఎంతైనా చెప్పండి, మేము వదిలిపెట్టాం అన్నారనుకోండి, అప్పుడు ఏమైనట్టు,
ఇంకా దాని చేత ఏం చేయబడ్డారు, కట్టేసుకున్నారు వాళ్ళు. అవి పెద్ద ఆయన అంటారు అవన్నీ కట్లు కట్లు అంటూ ఉంటాడు. అవన్నీ కట్టేశారు నిజం. మరి ఏం అర్థం చేసుకున్నాం మనం చాలాసార్లు? తెస్సలోనికలో ఉన్నవాళ్ళు వీటన్నిటిని కూడా పూర్తిగా ఏం చేశారు తెలుసా, రిజెక్ట్ చేశారు యాక్చువల్గా. అందుకే అక్కడ రాశారు, విగ్రహాలను విడిచిపెట్టి జీవంగల దేవుడు సత్యవంతుడు అనే దగ్గరికి తిరిగారంట ఆయన. విగ్రహాలు అంటే ఇయే వాస్తవానికి. వారికి ఉన్నటువంటి ఓల్డ్ విషయాల్ని దైవికమైన విషయాలకు సంబంధించి చూసి ఈ అనవసరం అని చెప్పారు. అంత మాత్రమే కాదు, క్రిస్టియన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పొజిషన్స్ ఉంటాయి, కొన్ని సంగతులు ఉంటాయి. వాటిని పట్టుకొని మనం ఏం చేస్తాం తెలుసా, ఏలాడుతూ ఉంటాం. నేను ఎప్పటి నుంచో వస్తున్నాను ఈ మందిరానికి కాబట్టి నాకేముంది, మంచి పొజిషన్ ఉంది, లేదంటే ఇట్లాంటి సంథింగ్ పట్టుకోవాల్సిన పొజిషన్ కాదు. ఎవరిని? మృతుల్లోంచి లేచిన వాడును రాబో ఉగ్రత నుంచి తప్పించేవాడైనా యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవాలి. అసలు వాళ్ళు చూడండి ఎంత క్లియర్గా పట్టుకున్నారు. ఎవరిని పట్టుకోవాలి? పాస్టర్ గారిని కాదు. ఎవరిని పట్టుకోవాలి? మృతుల్లోంచి లేచిన వాడును రాబో ఉగ్రత నుంచి తప్పించేవాడైనా పరలోకం నుంచి వచ్చుతున్నటువంటి యేసుని వాళ్ళు పట్టుకున్నారు. యాక్చువల్గా ఇది ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఆ మాట ఎట్లా రాశారు. ఎంత తెలివైన వాళ్ళు అబ్బా. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయితే వస్తువుల్ని పరిస్థితులను వదిలేసి అసలైన వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. మన లైఫ్లో ఎప్పటికీ తెస్సలోనికీలు చాలా చక్కగా వాక్యం చెప్తూనే ఉంటారు మనకి ఎప్పుడు. వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రో మీరు ఏమైనా ఒకవేళ తెలియకుండా మీ మనసు పొజిషన్స్ వైపు వీటి వైపు ఉంటే కనుక సారీ, అది వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. యాక్చువల్గా దానివల్ల ఏ ఉపయోగం లేదు. మీరు ఎవరిని పట్టుకోవాలి తెలుసా, మీరు రాబోతున్నాడు ఒక ఆయన దగ్గర మీకు మెప్పు కలిగింది, ఆయన కోసం మీరు కనిపెట్టుకోండి, దానికోసం మీరు ఏదైనా చేయండి. అప్పుడు మీరు ఎట్లా ఉంటారంటే నిబ్బరంగా స్థిరంగా ఉంటారని ఆయన చెప్తూ ఉంటారు. అక్కడ చూడండి, విగ్రహాలు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా, అవి లైఫ్ని ఉత్పత్తి చేయవు. ఏం చేయవు? లైఫ్ని ఉత్పత్తి చేయవు. విగ్రహాలు దేనికోసం పెడతారు తెలుసా, గర్వంగా ఉండడానికి పెడతారు. మీరు చూడండి, విగ్రహాలకు పూజ చేసి వచ్చేవాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా, మేమంతా చేసేసాం. ఇంకా మీరు ఎప్పుడైనా మీరు నవరాత్రులు జరిగేటప్పుడు కానీ ఇట్లా జరిగేటప్పుడు కానీ పెద్ద విగ్రహం పెట్టి కావాల్సినప్పుడు పూజలు చేసి పట్టు వస్త్రాలు ఇచ్చి లేదా అవన్నీ తీసుకొచ్చి ఆ పూజ చేసి వచ్చిన వాళ్ళు ఆ రోజు ఇంకా మనం పట్టుకోలేము. ఎట్లుంటారు తెలిసే, వాళ్ళు ఏదో చేసి ముగిచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే చాలా తక్కువ కనపడతారు. అది గర్వం. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఇది గర్వం. అది మనుషులు గర్వానికి ఎట్లా ఫీల్ అవ్వాలి తెలియక విగ్రహాన్ని పెట్టుకుంటారు అంతే. వాస్తవానికి అది జీవాన్ని ఉత్పత్తి చేయదు, మరణానికి తీసుకెళ్ళింది మనల్ని. మనమే విగ్రహాలు పెట్టుకోవట్లా, కానీ మన మందిరాన్ని ఎట్లా చూసుకుంటాం అనుకోండి మాటికి. అప్పుడు ఏం జరిగింది, మనమే విగ్రహాలు పెట్టుకోవట్లా, మన మందిరాన్ని ఎట్లా చూసుకుంటాం, అర్ధరాత్రి పూట వచ్చి పొద్దునే వచ్చి ఇట్లా చూసుకుంటాం అనుకోండి. అప్పుడు ఏం జరిగింది, మనం కూడా దేని పెట్టుకున్నాం తెలిసే, చక్కగా ఊడ్చుకొని చక్కగా పెయింట్లు వేసుకొని అది వేసుకోవద్దా, ఊడ్చుకోవద్దా, వేసుకోవచ్చు, కానీ దాని మీద ఆశపడిపోయి చిన్న డస్ట్ పడగానే డస్ట్ పడ తీసేయి అని అంటున్నావు అంటే మనం దేన్ని పెట్టుకున్న విగ్రహంగా దీన్ని కూడా పెట్టుకున్నాం. యాక్చువల్గా ఈ విగ్రహాల వల్ల ఎటువంటి లైఫ్ ఉత్పత్తి అవుతాం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన తిరుగుతూ ఉంటాడు. ఎట్లా ఉంటాడంటే జీవం కలిగినోడు, అంటే దాని అర్థం మనల్ని కదిలించగలిగే సామర్థ్యం కలిగినోడు. సత్యవంతుడు అంటే దాని అర్థం మనలో నుంచి బయటికి రాగలిగినోడు. ఒక మాటలో ఈయన మీరు పట్టుకోండి. ఎట్లా అనుదిన జీవితంలో సత్యవంతుడైన దేవుడితో ఎంజాయ్ చేయండి. మీరు మీలోంచి బయటకు వచ్చే దేవుడితో ఎంజాయ్ చేయండి. ఇది ఎంత రియల్లో చూడండి. ప్రస్తుతాన్ని మన పరిస్థితికి సరిపోయే వాక్యం అది. ఎట్లాంటిదంటే మీ లోపల నుంచి బయటకు వచ్చే మీ సొంత తెలివితేటలతో కాక మీ సత్యవంతుడు జీవం కలిగిన దేవుడి యొక్క సామర్థ్యం వల్ల కలిగి వచ్చే ఆ జీవంతో మీరు ఏం చేయాలి తెలుసా, ఎంజాయ్ చేయండి, ఆయన పట్టుకోండి. అది తెస్సలోనికీలకు చెప్తున్నాను మన పదం. మనం చాలాసార్లు ఎంతైనా ఈ వాక్యం తెలిసినప్పటికీ కూడా బలహీనం అవుతుంది కదా, తెలియకుండానే ఏం చేయాలని ఆలోచిస్తాం, ప్రభు మీద ఆధారపడకుండా ఏది రైట్ అని చెప్పి చూస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తుంటాం. బట్ వీటన్నిటిలో వచ్చినప్పుడల్లా తెస్సలోనికీలకు ఏం చెప్తారంటే, ఇవన్నీ కాదు, విగ్రహాలను విడిచిపెట్టండి ఫస్ట్ అని. మేము ఎప్పుడో విడిచిపెట్టాను. మీరు తెలియకుండానే మీ పొజిషను మీరు చేయగలరు ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతున్నారు. అట్ట వద్దు, ఆయన అన్నీ చేయగలరని సంగతి ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆధారపడిపోండి. తెలియకుండానే మీలోంచి బయటకు వచ్చే ఆ విషయాన్ని మీరు చూసి సత్యవంతుడైన దేవుడితో మీరు ఆధారపడి ఉన్నారని సంగతి మీకు అర్థమవుతుంది. మీరు అట్లా చేసినప్పుడు మీరు ఎట్లా ఉంటారు తెలుసా, ఇక మనం మీద ఉన్నటువంటి మనుషులకి లేదా దేవుడికి కూడా మన మధ్యలో ఎటువంటి ఎట్లా అంటే అనుమానం అనేది ఉండదు. వీళ్ళు ఎట్లా అంటే స్థిరపరచబడిన ప్రజలు, దేవుడి బిడ్డలు. ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. చాలా సింపుల్గా ఒక మాటకి మనం భయపడిపోయాం అనుకోండి, బాధపడిపోయాం అనుకోండి, ఇంకా దేవుడి గురించి బాగా తెలుసు అన్నట్ట. మనం బైబిల్ స్టడీ చూసాం, యేసు ప్రభువుని ఎంతమంది తోలనాడారు కదా, ఎంతమంది తోలనాడారు, మీ సంగతి తర్వాత చూస్తా అని ఫీల్ కనీసం ఆయనకి కలిగిందా, నేను తిరిగి లెగుస్తా అప్పుడు చూస్తాం మీ సంగతి. ఆయనకి తెలుసుగా తిరిగి లెగుస్తాడని, వాస్తవానికి అప్పుడు చూస్తాం మీ సంగతి అని అన్నాడా?
అసలు అనలే. వాస్తవానికి గమనించండి. అసలు అయన్నీ కూడా వ్యర్థం అనే సంగతి ఆయనకు అర్థమైంది వాస్తవానికి. తెలుసు ఆయనకి. ఇంకా హెబ్రీయుల రాసిన పత్రికలో రాసింది. ఆయన అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి బహుమానం కోసం ఎదురు చూశారు. మన లైఫ్ కూడా అంతే. మరణం దాన్ని మనం ఫేస్ చేస్తా పునరుద్ధానం కోసం ఎదురు చూసేవాళ్ళం మనం. నన్ను లేపుతాడు ఆయన. నేను చచ్చిపోతే చాలు ఆయన నన్ను లేపుతాడు. మనం రియల్‌గా ఉండే దేవుడిని ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ విషయం అంతా ఒకటే. నీ లోపల ఉన్న దేవుడిని బయటికి తీసుకురా. ఆయనతో నువ్వు గడపడం అర్థం చేసుకోగలిగితే ఆయన వచ్చే వరకు సమృద్ధిగా చక్కగా ఉంటావు యాక్చువల్‌గా. ఇది తెస్సలోనిక సంఘం చక్కగా నేర్చుకుంది. నేర్చుకోవడం మాత్రం కాదు, ఆ రాకడ కోసం ఆయన కోసం చక్కగా ఎదురు చూస్తూ ఉంది. ఈ లోకం ఎప్పుడు కూడా మనం బాధపడటానికి సిద్ధంగా ఉంటుంది. బట్ కానీ ఈ లోకం మీద ప్రభుత్వం చేసేవాడు అంటే ఆయన. కాబట్టి ఈ లోకం యొక్క సంగతులన్నిటిలోంచి తమను విడిపించుకోవడానికి దే ఆర్ రెడీ ఎప్పుడు కూడా. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అనే పదం ఉంటుంది కదా యాక్చువల్గా. సమయాన్ని సద్వినియోగం ఆ పదం చూడండి ఒకసారి. అది పక్కన ఉందనుకుంటా వాస్తవానికి. అది ఆ, ఆ. ఉమ్, ఉమ్, ఉమ్. చూసుకరా అది ఎన్నో వచ్చిన 12 యా ఎఫ్ఎస్సినా ఓకే. నేను కొలోషియన్స్లో చూస్తున్నాను యాక్చువల్గా. అవును ఎఫ్ఎస్సి, కానీ కొలోషియన్స్లో కూడా సేమ్ వర్డ్స్ ఉంటాయి. యా యా 15 యా. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకో. ఎట్లా సద్వినియోగం చేసుకుంటాం? ఇదే యాక్చువల్గా. ఎట్లా అంటే నిజంగా పనిచేసే దేవుడితో కలిసి బతకడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవడం, అది సద్వినియోగం చేసుకోవడం. అది జ్ఞానవంతుల లక్షణం. నిజమైన దేవుడిని అనుభవించడం, తెలివిగా ఉండడం కాదు, నిజమైన దేవుడిని అనుభవించడం. చాలా సింపుల్గా ఆ దేవుడు మన బయటకు వచ్చాడే అని ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగడం, దానికోసం ఎదురు చూడటం, దాన్ని అనుభవించడం. ఇది ఎంత రియల్, ఇది మనకు అర్థం అవ్వాలా. ఇది మనకు అర్థమవుతే మనం అసలు బెసకం ఒక మాటలో చెప్పాలంటే. ఇది తెస్సలోనిక సంఘం చేస్తుంది. కాబట్టి మన లైఫ్లో మనం అర్థం చేసుకోవాలి. ఎటువంటి విగ్రహాలకు సంబంధించిన విషయాలు అంటే దాని అర్థం ఈ లౌకికమైన విషయాల గురించిన సంగతులతో మనం స్టిక్ అయిపోకుండా మనతో సత్యవంతుడు జీవం కలిగిన దేవుడితో కలిసిన విషయాల్ని మనం అనుభవించేలాగా, అదే సమయంలో లౌకికమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించగలిగే సామర్థ్యం కలిగిన పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు వైపు మన యొక్క హృదయాన్ని స్థిరం చేసుకుంటా ముందు కొనసాగడం అనేది దేవుడి యొక్క చిత్తం మన విషయంలో. కాబట్టి దాని గురించి మనం చెప్పుకుంటా మనం విజ్ఞాపనం చేద్దాం.